ప్రతి సంవత్సరం మనం ఇలాగే ఎదురు చూస్తుంటాం. ఆ కాకు వచ్చేది లేదు, తినేది లేదు. పదండి డాడ్, లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదండి, పెట్టి కనిపిస్తే చూస్తున్నా. చూస్తున్నావా తెరుస్తున్నావా? మాట్లాడవే. ఎంత ధైర్యం ఉంటే నా వస్తువులు ముట్టుకుంటావు? అంటే అది ఏమైనా తీసావా? నేను ఆ ఉద్దేశంతో రాలేదండి. మరే ఉద్దేశంతో వచ్చావు? బయటికెళ్ళు. నేను చెప్పేది ఒకసారి వినండి. బయటికెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? నా ఇంటిని, నా భార్య పిల్లలను వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నా కొడుక్కి తెలిస్తే చంపేస్తాడు. ఎన్నిసార్లు చావమంటావు అమూల్య? ఎన్నిసార్లు చావమంటావు? ప్రపంచం దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, నీ దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, నా కొడుకు దృష్టిలో ఒకసారి చచ్చిపోయి, ఎన్నిసార్లు చావమంటావు? ఎంత ధైర్యం నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? ఒక్క క్షణం, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ముందుకటి నుంచి వెళ్ళిపోవు. అయ్యో అమ్ము, నా మాట అర్థం చేసుకో. నేనే నీ అవినాష్ని. ఛీ, బయటకెళ్ళు. నువ్వు అలా అనడంలో తప్పులేదు, కానీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. చనిపోయిన వ్యక్తిని అడ్డు పెట్టుకోవడానికి సిగ్గుగా లేదా? అసలు ఆ ఊహే అసహ్యంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది ఒక్కసారి వెళ్ళిపో. ఇది నమ్మడం చాలా కష్టమని తెలుసు, కానీ నమ్మక తప్పదమ్ము. ఆ రోజు నీ దగ్గర నుంచి బయలుదేరి ఆర్మీ క్యాంప్కి వెళ్ళిన తర్వాత బార్డర్లో 2 వారాలు భయంకరమైన యుద్ధం. పాకిస్తాన్ సైనికుల్ని వెంబడిస్తూ కాలుజారి లోయలో పడ్డాను. పక్క నుంచి ఏదో పెద్ద వెలుగు, కొండలు బద్దలైనట్టు శబ్దం. కళ్ళు తెరిచి చూస్తే అంతా కొత్తగా ఉంది. అసలు యుద్ధం ఇక్కడ జరిగిందా అని అనిపించింది. నేనున్నది 2021 అని తెలిసి మతిపోయింది. అలా మిమ్మల్ని వెతుక్కుంటూ వాల్తేరొచ్చాను. అక్కడ శివయ్య కూడా నన్ను నమ్మకపోయేసరికి ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడే గోపాల్ యాక్సిడెంట్ అయింది. ఇంట్లో నిన్ను విజయ్ని చూసి ఆనందపడే లోపు నా పిండం నా కళ్ళ ముందే పెడుతుంటే నేను ఇంకా బతికే ఉన్నాను అని మీకు ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేను చాలా బాధపడ్డాను. ఇంకేం చెప్పొద్దు. నువ్వు నా భర్తవనేది అబద్ధం. అదెప్పటికీ నిజం కాదు. చెప్పేది అమూల్య. నీ నడుమంపుల గోదారి పయనమెటు భరించలేవు ఈ పువ్వులు కూడా మన ఎడబాటు. జన్మ జన్మలకి
నీ ప్రేమకు తల వంచితూ. ఇదే నా మొదటి ఆధార మధుర సంతకం. హలో